విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. మకర రాశి వారికి జూన్ మాసము రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు కనుక జా, జీ, ఖా, ఖీ, ఖు, ఖే, ఖో, గా, గి అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి మకర రాశిలో జన్మించిన వారికి సాపేక్షంగా చూసినట్టయితే ఇది విజయవంతమైన నెల అని చెప్పొచ్చు. మకర రాశి వారికి గమనించినట్టయితే ఇది విజయవంతమైన నెల అని చెప్పొచ్చు. మీ పిల్లల తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే మీ యొక్క పని దగ్గర కూడా చాలా చక్కటి స్థానాన్ని పొందుతారు. పిల్లలు విద్యా అవకాశాల దగ్గర కానీ, మీరు మీ పని దగ్గర కానీ చాలా మంచి విజయ అవకాశాలు పొందుతారని చెప్పొచ్చు. ఈ నెల ప్రారంభంలో కుజుడు దాని బలహీనమైనటువంటి రాశి అయినటువంటి కర్కాటకంలో స్థానం పొందడం మీ పని వాతావరణంలో కొన్ని సమస్యల్ని సృష్టిస్తుందని చెప్పొచ్చు. వ్యాపార భాగస్వాములతో సంబంధాలని దెబ్బతీస్తుంది. అలాగే విద్యార్థుల గురించి మాట్లాడినట్టయితే ఈ నెల ప్రారంభం మీకు చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఈ సమయంలో కొంచెం ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది, కానీ దానికి తగ్గటువంటి ఫలితం అనేది మీరు పొందుతారు. అయితే పోటీ పరీక్షల కోసము ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, అలాగే అధ్యయనం చేస్తున్నటువంటి పిహెచ్డి విద్యార్థులకు కానీ అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు. అటు ఉద్యోగ అవకాశాలు, ఇటు పేపర్ పబ్లికేషన్స్, మంచి గుర్తింపు అనేవి లభిస్తాయి. సోమరితనం మానుకుని కనుక ఏకాగ్రతతో కష్టపడినట్టయితే మంచి ఫలితాలు పొందుతారని చెప్పొచ్చు. మరి కుటుంబ సంబంధాలను గమనిస్తే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. శక్తి మరియు ఆనందమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఒకరి పట్ల ప్రేమ మరియు శ్రద్ధని చూపించుకుంటారు. అలాగే మీ ప్రేమ వ్యవహారాలకు కొలిక్కి రావడం, పెద్దల ఆశీర్వాదం లభించడం జరుగుతుంది. ఈ మాసము చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆర్థిక స్థితిని గమనించినట్టయితే హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఈ నెల మీకు అనేక రకాలైనటువంటి వ్యాపార అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీరు కొత్త పుంతలు తొక్కుతూ కొత్త నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తారని చెప్పొచ్చు. అయితే ప్రయోజనకరమైన మాసం. మరి బుధుడు, సూర్యుడు 5వ ఇంట్లో ఒకే దగ్గర కలిసి ఉండడము, 11వ ఇంటిని చూడడము ఫలితంగా మీ ఆదాయం పెరగడం, ఆదాయాలు స్థిరాస్తిగా మీరు మార్చుకోవడము జరుగుతుంది. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే వాహన ప్రమాదానికి గురి అవ్వడానికి కానీ, లేదా గాయాలు తగలడానికి కానీ ఆస్కారం ఉంది. జాగ్రత్తగా బండి నడపాల్సి ఉంటుంది. జాగ్రత్త లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఫంక్షన్స్ ఎక్కువగా ఉండడం, బయట ఆహారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆహారపు అలవాట్లను కూడా మీరు మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. కొంచెం నియంత్రించుకోగలిగితే కనుక జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. తద్వారా పరిస్థితి క్రమంగా కూడా మెరుగవుతుంది, సాధారణ స్థితికి వస్తుంది. అలాగే పొద్దున్నే వ్యాయామం చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, అలాగే ధ్యానము, ప్రాణాయామం వాటి పైన కొంత మీరు ధ్యాస పెట్టాలి. లేకపోతే ఆరోగ్యము ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. శారీరకంగా, మానసికంగా కూడా మీకు ఇవి ప్రయోజనాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి పిల్లల యొక్క వివాహాలు కుదరడం, ఇంట్లో శుభకార్యం నెలకొల్పడం జరుగుతుంది. దీనికోసం కొంచెం ఎక్కువగా మీరు ఖర్చు పెడతారు. ఖర్చుని నియంత్రించలేకపోవచ్చు, కానీ ఇదంతా కూడా మీరు శుభకార్యాల కోసం పెడతారు కాబట్టి ఇబ్బంది లేదు. లోన్ కోసం ప్రయత్నం చేయడము, అలాగే అనుకున్న సమయానికి అప్పు అందడం జరుగుతుంది. అందువల్ల మరి మకర రాశి వారు మరింత మెరుగైన ఫలితాల కోసము ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది? శనిదేవుడికి బీజ మంత్రాన్ని పఠించడం, ఓం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, అలాగే గురువులకి నలుపు రంగులో ఉండేటువంటి, బ్లూ రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం, రావి మొక్కకి ప్రదక్షిణ చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా మరింత చక్కటి ఫలితాలు పొందేందుకు ఆస్కారం ఉంటుంది. శుభం.